ఇప్పుడు రెసిడెన్స్ రాలేదా ఒక మలయాళీ ఆంధ్ర కలిసి కలవటానికి? మా మామయ్య గారు వాళ్ళ వైపు నుంచి అసలు ఏ రిస్ట్రిక్షన్స్ లేవండి. వచ్చిందల్లా మా పేరెంట్స్ వైపు నుంచి వచ్చింది. ఎందుకు ఇప్పుడు అవసరమా, ఎలా ఉంటుందో ఏంటో ఫ్యూచరు, కేరళకి వెళ్ళిపోదాం, నాన్న రిటైర్ అవుతున్నారు, విల్ గో అవే అన్నారు. లేదు ఐ హ్యావ్ డిసైడెడ్ అని నేను ఎప్పుడైతే చెప్పానో అప్పుడు ఇంకా వాళ్ళు కూడా ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్. ఓకే, ఒకళ్ళే, ఇంకెవరు లేరు? ఎవరు లేరు, బ్రదర్స్ లేరు, సిస్టర్స్ లేరు. సో దే హ్యాడ్ టు టేక్ అ డిసిషన్. ఇంకా అయ్యింది ఏదో అయ్యింది అని ఇరు వైపుల ఫ్యామిలీస్ మాట్లాడుకొని ఫిక్స్ చేశారు. అంటే మనస్ఫూర్తిగానైనా వాళ్ళు తర్వాత చదువుకోవడానికి టైం పట్టింది వాళ్ళకి? లేదండి, ఇంకా ఎప్పుడైతే ఓకే అనేసారో ఇంకా అక్కడి నుంచి మనస్ఫూర్తిగా. అప్పటి వరకు మాత్రం చాలా గొడవలు ఇంట్లో, చాలా గొడవలు, అలకలు, ఏడుపులు, సోకాళ్ళు అన్నీ అయ్యాయి. రిస్ట్రిక్ట్ చేశారు ఒక 1 వీక్ బయటికి వెళ్ళకుండా. షూటింగ్లకు వెళ్ళినా అమ్మ ఎప్పుడూ నాతో పాటే ఉండేది, ఇంకా కొంచెం రెస్ట్రిక్ట్ చేశారు మాట్లాడకుండా. దెన్ అర్థమైపోయింది వాళ్ళకు కూడా ఇద్దరికి తప్పేటట్లేదని చెప్పి అని వదిలేశారు. సో అంటే మీరు అంటే రాజీవ్ కదా ఫస్ట్ ప్రపోజల్ ఇచ్చింది? అవునండి. మీలో ఏమి నచ్చారని చెప్పాడు? అలా చెప్పలేదండి, ప్రాబబ్లీ ఇట్ వాజ్ అప్పుడు వ్యక్తిత్వం కన్నా కూడాను బయట కనిపించే పర్సనాలిటీ రూపమే ఎక్కువగా ఆకట్టుకున్నట్టుగా ఉంది బిగినింగ్. మెల్లిమెల్లిగా నాతో పాటు మాట్లాడడం, చదువు పెరగడం దగ్గర నుంచి వ్యక్తిత్వం నచ్చింది, నా బిహేవియర్. మరి మీకు మీరు ఎస్ చెప్పడానికి ఏమిటి అసలు? ఫస్ట్ మనకి కనిపించేది రూపం అండి. అవును, మనం ఎంత అవునన్నా కాదన్నా ఆ వయసులో కనిపించేది ఫేస్, రూపం, మనిషి, హైట్, టాల్, నైస్ షార్ప్ నోజ్, మంచి కర్లీ డార్క్ థిక్ హెయిర్, బాగున్నాడు చూడడానికి. ఒక సినిమా హీరో లక్షణాలు అన్నీ ఉన్నాయి. అప్పటికి ఇంకా సినిమాల్లో ఎక్కువ పాపులర్ కాదు తను. బాగున్నాడు అనుకున్నాను, కానీ ఈ రెస్ట్రిక్షన్స్ అన్ని మనసులో పెట్టుకుని వద్దనుకున్నాను. గుడ్ ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్ గురించి కూడా ఇండస్ట్రీలో మంచి పేరుంది. ఇవన్నీ అనుకొని ఓకే అనుకున్నాను బిగినింగ్. పేరెంట్స్ని అనుకొని వద్దనుకున్నాను. దెన్ లేటర్ ఆన్ ఐ థాట్ నేను మిస్ అయిపోతున్నాను లైఫ్లో చాలా, ఒక మంచి మనిషినని ఓకే అనేసాను. ఓకే, సో అట్లా అయిపోయింది, అలా స్టార్ట్ అయింది, అలా మొదలైంది. అంతే కదా. అంటే జనరల్గా ఏంటంటే ఇద్దరు ఆర్టిస్టులు కుటుంబాల్లో ఎక్కడో దగ్గర పొరపచ్చాలు వస్తూ ఉంటాయి పెళ్లి చేసుకున్నాక. అట్లాంటి మీకు ఇబ్బందులు రాలేదు ఎప్పుడు? చాలా వస్తాయండి. అసలు వారంలో 1-2 సార్లు వస్తూనే ఉంటాయి ఏవో ఒక గొడవలు. బాగా గొడవ పడతాం, ఒక రేంజ్ లో గొడవ పడతాం. ఆ తర్వాత మళ్ళీ మామూలే. అబ్బే లేదు, మాటలే విసురుకుంటాం. మేము వస్తువులు పాడు చేయం, ఎందుకంటే మేము ఇద్దరం కష్టపడి సంపాదించినవి ఏవి పాడు చేయం. మాటలు విసురుకుంటాం బాగా. కోపం వచ్చినప్పుడు మలయాళం వచ్చేస్తుందా? తెలుగులోనే మాటలు విసురుతారా? ఎందుకంటే అవతల మనిషికి నా కోపం వచ్చిందని అర్థం అవ్వాలంటే వచ్చిన భాషలో తిట్టాలి కదండి. అతనికి వచ్చిన భాషలో తిడతారు. సో మాటలు బాగా పెరుగుతాయి. ఒక్కోసారి మాట్లాడకుండా ఉంటాము. ఎన్ని రోజుల పాటు? ఇప్పటి వరకు మాక్సిమం మాట్లాడకుండా ఉండేది ఒక 15 రోజులు ఉన్నాం. 15 రోజుల పాటు ఇద్దరు మాట్లాడుకోలేదు అసలు, బీభత్సంగా అనమాట. మరి భోజనం ఎవరు భోజనం వాళ్ళు? లేదు, అలా ఏం ఉండదు. భోజనాలన్నీ కలిసే. అంటే నాకు షూటింగ్ ఉంటుంది, నేను వెళ్ళిపోతాను, నేను అక్కడ తింటూ ఉంటాను. సాయంత్రం వచ్చిన తర్వాత ఇద్దరం ఒక్కోసారి కలిసి తినేవాళ్ళం, లేకపోతే లేదు. ఏదన్నా కన్వే చేయాల్సి వస్తే కాగితాలు రాసుకుని పెట్టేవాళ్ళు. ఫోన్లు ఉన్నాయి కదండి ఇప్పుడు, మెసేజ్లు, SMS పెట్టేవాళ్ళం. లేకపోతే పిల్లలు ఉన్నారు కదా, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని నా మెయిన్ ఉద్దేశం. వాళ్ళు ఎప్పుడు సఫర్ అవ్వకూడదు. అవును, వాళ్ళకి తెలిస్తే చాలా కష్టం, వాళ్ళు ఫీల్ అవుతారు. అందుకని వాళ్ళకి తెలియకూడదు అనేది ఎప్పుడు. సో SMS ఉపయోగపడ్డాయి. SMS లో లేకపోతే చిట్టీలో ఇలాంటివన్నీ ఉపయోగపడ్డాయి. కానీ మాక్సిమం అంతకన్నా ఉండలేకపోతున్నాం అండి ఇద్దరం. తన వైపు నుంచి అయినా మాట్లాడడం మొదలెట్టేస్తాడు, లేకపోతే నా వైపు నుంచి అయినా వెళ్ళిపోతుంది. అంటే ఆ హాట్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది చల్లబడిపోతుంది. చాలా సందర్భాల్లో ఎవరికి ముందు కోపం వస్తుంది మీ ఇద్దరిలో? మా ఇద్దరిలో కోపమా? మా ఆయనకి ఎక్కువ కోపం. తర్వాత జారిపోయేది ఎవరు? అంటే కాంప్రమైజ్ అయిపోయేది ఇద్దరిలోనా? తనే. అప్పుడు కూడా నానా వేషాలు వేసేసి కాంప్రమైజ్ అయిపోతాడు. అన్ని పిల్లి మొక్కలు వేస్తాడు. ఎందుకు ముందు కోపం తెచ్చుకోవటం ఎందుకు, తర్వాత కాళ్ళు పెట్టుకోవటం ఎందుకు? అంటే ఒక్కోసారి సిచ్యువేషన్ డిఫరెంట్ అయినప్పుడు నా వైపు నుంచి ఏమైనా తప్పు ఉన్నప్పుడు నేను రాజీ పడినది ఉంది, కానీ ఎక్కువగా తనే వస్తాడు. రాజీకి వస్తాడు. చెప్పలేదా ఇప్పుడు ఎందుకు ఈ బాధలో నువ్వు అసలు ముందు కోపట్టడం ఎందుకు, ఆ తర్వాత ఇట్లా? అంటే అది తన హక్కు అండి. అప్పుడు ఆ టైంలో ఇప్పుడు వస్తుంది, అప్పుడు మాట్లాడాలి, చేయాలి. సో తర్వాత బతిమాలించుకోవడం మీ ప్రివిలేజ్? బతిమాలించుకోవడం అని కాదు, కానీ నేను చాలా తొందరగా, నాకేంటంటే నవ్వు ఆగదు.
ఎవరైనా ఏదైనా మొదలెట్టారంటే ఇంకా అది నా వీక్నెస్. అక్కడి నుంచి ఆ నవ్వులోకి వెళ్ళిపోతాను నేను. నవ్వులు మాటలేదే, అందుకే అంత వసపెట్టని వెళ్ళిపోతుంది అది. సో ఆ కోపం అనేది అక్కడ తగ్గిపోతుంది. అండ్ లాంగివిటీ ఆఫ్ కోపం అనేది నాకు ఉండదు, ఎవరి పట్ల ఉండదు. ఇంకా మా వారి పట్ల అస్సలు ఉండదు. ఉండకూడదుగా, ఉంటే కష్టం కదా. కష్టం, ఉండడం కష్టం. అంటే బేసిక్గా అసలు నచ్చంది ఏంటి రాజీవ్లో? రాజీవ్లో ఇంతేనండి, కోపం. కోపం ఎప్పుడైనా గబుక్కుని వచ్చేస్తుంది అనమాట తనకి. అంతే ఫాస్ట్గా వెళ్తుంది కానీ ఆ రావడం అప్పుడే ఒక రేంజ్లో వస్తుంది అది. అంతకు మించి తనలో నచ్చనిది యా ఏంటంటే, నేను ఈ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ నైట్ నేను 9 o'clock కల్లా పడుకుంటాను, క్లోజ్ చేసేస్తాను. తను ఇంకొంచెం సేపు దాన్ని పొడిగిస్తాడు. నేను నీ హెల్త్ దెబ్బతింటుంది, యూ విల్ హ్యావ్ టు, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయేమో అనేది ఒకటి మా ఇద్దరి మధ్య ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. అది ఎప్పుడైనా బయట మీటింగ్స్కి వెళ్ళినా, లేకపోతే ఇంట్లో ఉండి కూడా లేటుగా పడుకున్నా. ఇది పార్టీలు కూడా మెయిన్ అసలు సమస్య అంతా. పొలిటికల్ పార్టీలా, జనరల్ పార్టీలా అంటే అన్ని రకాల పార్టీలు, మామూలు పార్టీలు అండి, ఇండస్ట్రీలో ఉండేవే. అదే అందుకే నేనేది ఇండస్ట్రీలో ఉండే పార్టీలు. ఇండస్ట్రీలో ఉండే ఆడవాళ్ళందరినీ కలిపి ఒకరోజు మీరు ఇలా ఇంటర్వ్యూ పిలవాలి. వాళ్ళ కష్టాలు బోల్డని చెప్పుకుంటారు కదా.